రైతుల సంక్షేమమే జగనన్న ధ్యేయం. ఎథిక్స్ కమిటీ చైర్మన్ శిల్పా చక్రపాణిరెడ్డి. రైతు బాగుంటేనే అందరం బాగుంటాము. రైతు సంక్షేమమే ధ్యేయం. అన్నదాతల కళ్ళల్లో ఆనందం, ముఖంలో చిరునవ్వు చూడడమే వైఎస్ఆర్సీపీ పార్టీ లక్ష్యమని శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. సింగవరం గ్రామ వైసీపీ నాయకులు బురగయ్య ఆధ్వర్యంలో శిల్పా చక్రపాణిరెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ మేరకు ఆయన సింగవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గ్రామ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నూతనంగా నిర్మించిన వాటర్ ప్లాంట్ను ప్రారంభించి డ్రైనేజీ కాలువలు శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో విత్తనాలు, ఎరువులు కావాలంటే క్యూ లైన్లో నిలబడి వారు అని రైతన్నల అష్టకష్టాలు పడేవారని అన్నారు. ఆ కష్టాలను దూరం చేస్తూ గ్రామాల్లోని ఎరువులు దొరికే విధంగా లక్షలాది రూపాయలు వెచ్చించి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఒక వ్యవసాయ అధికారిని నియమించి విత్తనాలు, ఎరువులు, భూసార పరీక్షలు, వ్యవసాయంలో కావలసిన సలహాలు, సూచనలు అందించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ఏ గ్రామంలో కూడా రైతులు ఎరువులు, విత్తనాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి లేదన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త శిల్పా భువనేశ్వర్రెడ్డి, మండల పరిషత్ అధ్యక్షుడు దేరెడ్డి చిన్న సంజీవరెడ్డి, జేసీఎస్ మండల కన్వీనర్ ముడిమల పుల్లారెడ్డి, విక్రమ్ సింహానాయక్, ఎంపీటీసీ వెంకట్రామయ్య, సంత జూటూరు వైసీపీ నాయకులు శివశంకర్, దూదేకుల మౌలాలి, షేక్ మహబూబ్ బాషా, పుల్లయ్య, శ్రీనివాసులు, నాగరాజు, దేవదాసు, సుధాకర్, రమేష్, వెంకటేశ్వర్లు, పోస్టు లింగమయ్య మరియు గ్రామ ప్రజలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. చక్రపాణి